బలమైన, పదునైన, స్థిరమైన ఆలోచనలు ఉన్నవాడు జీవితంలో ఉన్నత శిఖరాలను అందుకోగలడు. మనలో చాలామందికి ఉన్నతమైన ఆలోచనలు ఉంటాయి, కానీ కార్యరూపం దాల్చవు. కారణం ఏంటో తెలుసా? ఆ ఆలోచనలకి బలాన్ని ఇవ్వం, పదును పెట్టం, ఆ ఆలోచనల మీద స్థిరంగా పనిచేయం. అటువంటి వారందరికీ ఒక సువర్ణ అవకాశం. సూర్య నమస్కారాలను అలవాటుగా మార్చుకుంటే మన శరీరంతో పాటు మనం ఉన్నతమైన ఆలోచనలకి బలాన్ని ఇవ్వగలం, పదును పెట్టగలం, ఆ ఆలోచనలపై స్థిరంగా పనిచేసి అద్భుతాలుగా మార్చగలం. మీలో ఎంతమందికి ఉన్నతమైన ఆలోచనలు కార్యరూపం దాల్చకుండా ఉన్నాయో కామెంట్ ద్వారా తెలపండి. అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి, మీకు ఉపయోగపడుతుందని బలంగా నమ్ముతున్నా. వెల్కమ్ టు ఆసాన్ లైఫ్. ఈరోజు 40వ రోజు 365 రోజుల సూర్య నమస్కారాల ఛాలెంజ్లో జెఫ్ బెజోస్ ఈ కామర్స్లో ఒక సెన్సేషన్. అమెజాన్ అధినేత 1995లో ఒక చిన్న ఆలోచనతోటి కస్టమర్కి కష్టం తెలియకుండా డోర్ స్టెప్కి బుక్స్ని అందివ్వాలనే ఒక చిన్న ఆలోచనతోటి మొదలెట్టి అమెజాన్ని ఇప్పుడు 195 దేశాల్లో విస్తరించి రోల్ మోడల్గా ప్రతి చిన్న ఈ కామర్స్కి కానీ కొత్త ఆవిష్కరణలకు కానీ రోల్ మోడల్గా తయారైందంటే ఆ రోజుల్లో అతని ఆలోచనని ఎంత బలంగా నమ్మి ఉండాలి, ఎన్ని విధాలుగా ఆలోచించి దానికి స్థిరత్వాన్ని చేకూర్చి ఒక గట్టి పునాది వేసి ఉండాలి. ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడుండే ఫ్లిప్కార్ట్ కావచ్చు, రెడ్ బస్ కావచ్చు, చాలా చాలా ఆలోచనలు వాటికి కార్యరూపం దాల్చాలంటే చాలా శ్రమతో కూడిన విషయాలు. మానసికంగా మనం మానసిక స్థితి ఏ స్థాయిలో ఉన్నా సరే సూర్య నమస్కారాలు వాటికి బలాన్ని ఇవ్వగలవు, పదును పెట్టగలవు, స్థిరంగా ఉంచగలవు. అది ఎలా అంటే సూర్య నమస్కారాల్లో ఉండే 12 ఆసనాల్లో ఫార్వర్డ్ బెండింగ్, హస్తపాదాసన, అధోముఖ శ్వానాసన వేయటం వల్ల మనకి బ్రెయిన్ నెరిష్ అవుతుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉంది, బ్రెయిన్ బలపడుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. తర్వాత అశ్వసంచలనాసనం వల్ల బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది, ఎందుకంటే ఆజ్ఞాచక్ర యాక్టివేట్ అవుతుంది, సిక్స్త్ సెన్స్ డెవలప్ అవుతుంది. 100 రకాలుగా ఒక విషయాన్ని ఆలోచించగలిగే శక్తి సామర్థ్యాలు మనకు చేకూరుతాయి. తర్వాత అధోముఖ శ్వానాసన, పర్వతాసన కూడా అంటారు. పర్వతం ఎంత స్థిరంగా ఉంటుందో అంత స్థిరంగా మనం ఒక విషయం మీద వర్క్ చేయగలం. తర్వాత అష్టాంగాసనం వల్ల మనకి మణిపూర చక్ర, సోలార్ ఫ్లెక్స్ యాక్టివేట్ అయ్యి కార్యసిద్ధి కలుగుతుంది. చాలామంది అంటూ ఉంటారు ఈ పని చేయాలంటే గట్స్ కావాలరా అని. గట్ అంటే ఈ నావెల్ ఏదైతే ఉందో బొడ్డు ప్రాంతం ఉంది, ఇక్కడ కంటే ఒక 6 ఇంచ్ కింద మణిపూర చక్ర ఉంటుంది. ఇక్కడ మనం అష్టాంగాసన సూర్య నమస్కారాల ద్వారా వేయటం వల్ల హీట్ జనరేట్ అయ్యి మనకి ఇనిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ప్రతి పనికి ఇనిషియేషన్ చాలా ముఖ్యం. సూర్య నమస్కారాలు రోజు వేయటం వల్ల మనకి హ్యాబిట్ ఫార్మేషన్, ఒక విషయాన్ని అలవాటుగా మార్చుకోగలం. మనం అద్భుతాలు చేస్తాం, కానీ అవి కంటిన్యూటీ అనేది ఎక్కడో లోపిస్తుంది. దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి హ్యాబిటే శరణ్యం అన్నమాట. ఒక విషయాన్ని హ్యాబిట్గా మార్చుకోవాలంటే సూర్య నమస్కారాలు మంచిగా ఉపయోగపడతాయి. ఈ విధంగా సూర్య నమస్కారాలు ఒక ఉన్నతమైన సాధారణ ఆలోచనల్ని అద్భుతాలుగా ఆవిష్కరించే విధంగా మనల్ని తీర్చిదిద్దుతాయి. మన ఆలోచనలకి బలాన్ని, పదున్ని, తర్వాత స్థిరంగా పనిచేయటానికి స్టామినాని మనకి అందజేస్తాయి. ఈ విషయాలన్నీ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మన స్లోగన్ గుర్తుంది కదా, హెల్దీనెస్ ఈజ్ హ్యూమన్ రైట్. థ్యాంక్ యూ.